బీఆర్ఎస్ బీజేపీలు మిలాఖత్ అయ్యాయి. కాదు కాదు కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటే అంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. తాజాగా ఎంపీ సీఎం రమేష్ పేల్చిన బాంబుతో తెలంగాణలో హాట్ గా చర్చ జరుగుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని వార్తలు గుప్పమంటున్నాయి. తాజాగా సీఎం రమేష్ వ్యాఖ్యలతో దీనికి బలం చేకూర్చింది. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదా అన్న టాపిక్లో తెలంగాణలో చర్చాంశనీయంగా మారింది. హ్యావ్ ఎ లుక్. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయన్న చర్చ జరుగుతున్నది. సీఎం రమేష్ స్నేహితుడి కంపెనీకి రేవంత్ రెడ్డి ఒక ప్రాజెక్టును కట్టబెట్టారని ఆరోపించడం ద్వారా సీఎంను ఇరకాటంలో పడేద్దామని కేటీఆర్ భావించారు. అయితే కేటీఆర్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన సీఎం రమేష్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం కమలం పార్టీ అధిష్టానంతో రాయబారం నెరపాలని తన వద్దకు వచ్చారని రమేష్ బాంబు పేల్చారు. ఈ విషయంపై ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని సవాల్ కూడా విసిరారు. కేటీఆర్ మరికొందరు తన నివాసానికి వచ్చిన సీసీటీవీ విజువల్స్ను మీడియాకు అందజేసేందుకు కూడా సిద్ధమని చెప్పడం ద్వారా రాజకీయ సంచలనం రేపారు. ఈ ఇష్యూలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఎంట్రీ అయ్యి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీలో ఎవరూ లేరని, అందుకే బీజేపీలో విలీనం చేస్తామని గతంలో ఒప్పందానికి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విలీనం వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అని, అందుకే తిరస్కరించామని బండి సంజయ్ కుండబద్దలు కొట్టారు. సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాధ అనిపించింది అంటే, చలో చర్చకు సిద్ధమా, చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డికి సంబంధమే తప్పించుకునే మాటలు చెప్పక, మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు ఏదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు. సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు చెప్పు. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాధ అనిపించింది అంటే, చలో చర్చకు సిద్ధమా, చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డికి సంబంధమే తప్పించుకునే మాటలు చెప్పక, మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు ఏదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు. సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు. ఈ క్రమంలో డీరల్ డాడీ లేఖ మరోసారి చర్చాంశనీయంగా మారింది. లేఖ లీక్ కావడంతో కవిత అమెరికా ఉంచి వస్తూనే బాంబు పేల్చారు. తాను జైలులో ఉన్నప్పుడు బీజేపీతో బీఆర్ఎస్ విలీనంపై చర్చ జరిగిందని, దీనికి ఓ ఎంపీ మధ్యవర్తిత్వం వహించారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వరంగల్ సభలో కేసీఆర్ బీజేపీని కార్నర్ చేయలేదని, ఆ పార్టీ పట్ల మెతక వైఖరి ప్రదర్శించారని కుండబద్దలు కొట్టారు. అక్కడి నుంచే కవిత బీఆర్ఎస్తో సంబంధం లేకుండా జాగృతి పేరిట ప్రత్యేక అడుగులు వేస్తూ వస్తున్నారు. ఈ పరిణామాలన్నిటినీ బీఆర్ఎస్నే దోషిగా చూపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ ఎప్పుడు ఇబ్బందుల్లో పడినా కాంగ్రెస్ బీజేపీలు పనికి మాలిన పసలేని విలీన ప్రతిపాదనను తెరమీదకు తెస్తున్నాయని కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇతర పార్టీల్లో చేరే ప్రసక్తే లేదని, విలీనం అంతకన్నా లేదని తేల్చి చెప్పారు. అయినా కూడా కేటీఆర్ రియాక్షన్లో అంతగా పసలేదన్నది సొంత పార్టీ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. బీజేపీలో విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలపై గతంలో ఆరోపణలు, ఊహాగానాలు ఉన్నాయి. తన కుమారుడిని ఆశీర్వదించాలని కేసీఆర్ స్వయంగా తనను కోరారని గతంలో ప్రధాని మోదీ సైతం ఎన్నికల సభలో బాంబు పేల్చారు. అయితే అది ఎన్నికల సమయం కావటంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా విలీనం ప్రతిపాదన తన వద్దకు కేటీఆర్ తీసుకువచ్చారని సీఎం రమేష్ చెప్పడంతో బీజేపీలో విలీనం అయ్యేందుకు దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ నేతలు చాలా ప్రయత్నాలే చేశారన్న ప్రచారం బలంగా గులాబీ శ్రేణుల్లోకి కూడా వెళుతుంది.
కవిత జైల్లో ఉన్న సమయంలో తన వద్దకు వచ్చిన కేటీఆర్ అవసరమైతే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని ప్రతిపాదించారని రమేష్ చెప్పారు. ఆ విషయాన్ని తాను బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించగా బీఆర్ఎస్ విలీనం కాదు కదా, ఆఖరుకు పొత్తు పెట్టుకునేందుకు కూడా అంగీకరించలేదని వెల్లడించారు. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడుతున్నందున ఆ పార్టీని విలీనం చేసుకున్నా పొత్తు పెట్టుకున్నా రాజకీయంగా ఇబ్బంది అవుతుందని బీజేపీ హైకమాండ్ భావించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవటం కూడా ఆ పార్టీకి ప్రజల్లో స్థానం లేకుండా పోయిందని కమలం పార్టీ భావించిందని సీఎం రమేష్ చెప్పారు. మాట్లాడినారు, మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము టీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం, ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు. అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్ లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు 300 ఓటుతో గెలిచావు. ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు. ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు, మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు, ఈ రోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు కమ్మ వారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా. ఎందుకు కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు. రెడ్లను నమ్మాం, రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు, వారిని కూడా తిట్టావు, కమ్మోరిని తిట్టావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హిత బోధిస్తే, లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్గా ఉన్న సమయంలో కేసీఆర్ కూడా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఆ పార్టీకి మాట ఇచ్చారు. దీంతో తెలంగాణలో తమకు ఎదురు ఉండదని కాంగ్రెస్ నేతలు అప్పట్లో సంబరాలు చేసుకున్నారు. దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్లో విలీనం మాటను అటకెక్కించి సొంతంగానే పోటీ చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కేసీఆర్ మాట తప్పాడని తెలంగాణ సమాజం కూడా పెద్ద విషయంగా పట్టించుకోలేదు. తెలంగాణ సాకారం కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానన్న కేసీఆర్ మాటలనే నాటి సమాజం నమ్మింది. ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తి రివర్స్. 2023 నవంబర్లో అధికారం కోల్పోయాక ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతున్నది. రాజకీయ విశ్లేషకుల చెబుతున్న మాట, అసెంబ్లీ ఎన్నికల తరువాత 6 నెలలకే జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ జీరో అయింది. కారుసారు 16 నుండి ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు గెలవలేక చతికిలబడిపోయింది. దీనికి కొనసాగింపుగా మద్యం కేసులో కవిత జైలుకు వెళ్లటం బీఆర్ఎస్ను మరింత ఇరుకున పడింది. కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా 1 రేసింగ్ వంటివి బీఆర్ఎస్ను వెంటాడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసులపై దూకుడు ప్రదర్శించడంతో బీఆర్ఎస్ ఒకంత సైలెంట్ అయిందనే చెప్పొచ్చు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడంతో బీఆర్ఎస్కు దిశానిర్దేశం లేకుండా పోయింది. కేటీఆర్ ట్వీట్లతో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పిస్తే మినహా క్షేత్రస్థాయిలో చురుకుగా వెళ్లకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు దిక్కు దివానం లేకుండా పోయారన్న విమర్శలు వస్తున్నాయి.